ఆమె ఓ తెలివైన అందగత్తె. మాటలతో మత్తెక్కించడమే కాదు, కావాలనుకున్నది ఎలా దక్కించుకోవాలో కూడా ఆమెకు తెలుసు. అందుకోసం ఎన్ని డ్రామాలైనా ఆడగలదు, ఆస్కర్ రేంజ్లో నటించగలదు. మగాళ్ల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ లేడీ ఖతర్నాక్ అనిపించుకున్న ఓ అమ్మాయి కథే ఇవాల్టి ఎపిసోడ్. సెంటిమెంట్. ఇది ఒక్కోసారి మేలు చేస్తుంది, ఒక్కోసారి కొంపలు ముంచేస్తుంది. ఈ సెంటిమెంట్ మరి కాస్త ఎక్కువైతే అది ఎమోషనల్ బ్లాక్మెయిల్కు దారితీస్తుంది. అది మరింత డేంజర్. అందులో చిక్కుకుంటే అంతే సంగతులు. మరి ఈ కథలో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరు, ఎందుకు? ఏయ్ ప్రతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం లేదులే. నాతో చెప్పకూడదా? వద్దు, చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు నచ్చదు. అలాగైతే చెప్పొద్దులే. వీడేంటి చెప్పొద్దంటున్నాడు? అలాగైతే అలా. ఏం లేదు, నా ఫ్రెండ్ తనూజ ఒకటి దగ్గర అప్పు చేసింది. ఆ అప్పు నేను తీరుస్తానన్నాను. వాడు వరుస పెట్టి కాల్స్ చేస్తూ సీరియస్ గా డబ్బులు అడుగుతున్నాడు. నా దగ్గరేమో మనీ లేదు. ఎంత? మొత్తం 50,000. ఇప్పటికిప్పుడు 20,000 అడుగుతున్నాడు. యూ డోంట్ వరీ, ఆ డబ్బు నేనిస్తానులే. వెంటనే ఇమ్మంటున్నాడు, విసిగిస్తున్నాడు. సంతోష్ నుంచి తన అకౌంట్లోకి 20,000 రావడంతో ఖుషి అయిపోయింది ప్రత్యూష. ఇందాక నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడకుండా చాట్ చేస్తూనే ఉన్నావు. మా అక్క చాట్ చేస్తోంది. నీకు తెలుసుగా, తన పాపకు ఆపరేషన్ చేయించాలంట. మనీ సర్దమని ఏడుస్తోంది. ఎంత అవసరమవుతుంది? వద్దు, నువ్వు చాలా హెల్ప్ చేసావు నాకు. పర్లేదు చెప్పు. ఆపరేషన్కు 40,000 అవుతుందంట. తన దగ్గర 30 ఉన్నాయట. ఇంకో 10,000 కావాలంటోంది. 10,000? ఓకే ఓకే, డోంట్ వరీ. మనీ నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నువ్వు నీ సిస్టర్ అకౌంట్లోకి పంపించేయి. నేను అర్జెంటుగా హాస్టల్కి వెళ్ళాలి. వైజాగ్ నుంచి మా రూమ్మేట్ ఫ్రెండ్ వచ్చింది. తనను గేట్ దగ్గరే ఆపేశారంట. నేను వెళ్తే గానీ అలౌ చేయరు. ఓకే బాయ్. నీ ఫేస్బుక్ పేజ్లో ఎవడైనా ఎక్కువగా లైక్స్ కామెంట్స్ పెడుతున్నాడనుకో, వాడికి నీపై ఆసక్తి ఉన్నట్లు లెక్క. వాడిని లైన్లో పెట్టు, లక్షలు కొట్టు. That's all. గోవర్ధన్ చెప్పినట్లే ప్రత్యూష తన ఫేస్బుక్ అకౌంట్ను మరింత యాక్టివ్గా వాడడం మొదలుపెట్టింది. డైలీ ఫోటోలు అప్లోడ్ చేయడం, పోస్టులు పెట్టడం, ఫ్రెండ్ రిక్వెస్ట్లను ఓకే చేయడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడం,
చాటింగ్, మెసేజింగ్ ఇలా ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. లక్షలు లాగేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. ఓ అందమైన అమ్మాయి ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉంటే కుర్రాళ్ళు వదులుతారా? ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లతో క్యూ కడతారు. ఇక్కడ అదే జరిగింది. ఆమె పెట్టే ఫోటోలు చూస్తూ జనం రిక్వెస్ట్లతో ఎగబడ్డారు. తనకు కావాల్సింది కూడా అదే కదా అనుకుంటూ సౌండ్ పార్టీలు ఎంపిక చేసుకుని యాక్సెప్ట్ చేసేది. ప్రత్యూషతో ఫ్రెండ్షిప్ ఎంత డేంజరో. షార్ట్ బ్రేక్ తర్వాత ఆన్లైన్ మోసాలు కామన్. ప్రత్యూష లాంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చాటింగ్ లో చీటింగ్ చేస్తూనే ఉన్నారు. ప్రొఫైల్ పిక్ లో కనిపించేది ఒకటి, రియల్ ఫేస్ మరొకటి. చాటింగ్ లో చెప్పేది ఒకటి, రియల్ లైఫ్ మరొకటి. ప్రత్యూష చేసిన ఘనకార్యాలేంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు బాగానే ట్రై చేస్తున్నావు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. రోజుకు 10,000 కూడా రావట్లేదు. నేనేం చేయను? మాక్సిమం ట్రై చేస్తున్నా. మనీ లాగేందుకు ఒక్కొక్కడికి ఒక్కొక్క కథ చెప్పలేక చస్తున్నాను. డబ్బులిచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చాటింగ్ చేస్తూ చంపుతున్నారు. నాకైతే చిరాకు చేస్తోంది. వాళ్ళు వాళ్ళ సోది కబుర్లు చదవలేక. అర్థమైంది. ఓసారి మనీ ఇచ్చినోడు మళ్ళీ ఇవ్వడు, ఇచ్చినా డౌట్ పడతాడు. సో మనం ప్లాన్ మార్చాలి. తక్కువ మంది దగ్గర ఎక్కువ మనీ లాగాలి. మళ్ళీ ఇంకో ప్లానా? నా వల్ల అయితే కాదు. ఓ పని చేయి, నువ్వు కానిస్టేబుల్ అయిపో. కానిస్టేబులా? నేనా? అంటే నిజంగా కాదు. కానిస్టేబుల్ ని అంటూ ఫేస్బుక్ లో కొత్త పేజ్ ఓపెన్ చేయి. సిఐలు, ఎస్ఐలు అలా పోలీసు వాళ్ళందరినీ నీ వైపుకు తిప్పుకో. వాళ్ళ దగ్గరైతే డబ్బులు బాగా ఉంటాయి. ఒక్కొక్కడి నుంచి లక్షలు లాగేయచ్చు. వద్దు బాబు వద్దు. పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? నిజం తెలిసిపోయిందంటే తోలు తీస్తారు. తెలిస్తే కదా. స్పెషల్ డ్యూటీలో చేస్తున్నారనో, టెంపరీగా వచ్చారనో ఏదో ఒకటి చెప్పి నమ్మించాలి. తప్పదు మరి. సర్లే, ట్రై చేస్తాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇదంతా చేస్తున్నా. నాకేమైనా అయితే నువ్వే కాపాడాలి మరి. నేనుండగా నీకేమీ కానివ్వను. నన్ను నమ్ము. ప్లాన్ ప్రకారం ప్రత్యూష కానిస్టేబుల్ అవతారం ఎత్తింది. ఆ డ్రెస్ కోడ్ లో సెల్ఫీలు తీసుకుంది. పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటోలతో కొత్త ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసింది. భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సుబేదార్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్యూటీ చేస్తున్నారని ఎఫ్బీలో రాసింది. జిల్లాలోని పోలీసులందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపింది. త్వరలోనే తనకు లక్షలొస్తాయని కలల్లో తేలిపోయింది. హలో ప్రతి, మనం అనుకున్న సినిమాకు టికెట్లు దొరకట్లేదు. నువ్వేమన్నా ఆన్లైన్లో ట్రై చేస్తావా? నేనెందుకు? నా లిస్ట్ లో ఎవరో ఒకరిని బుక్ చేయమంటాలి. సూపర్, లైన్లోకి వచ్చేసావు. తను అడగాలే గాని ఏ పనైనా చేసి పెట్టే రాహుల్ కి కాల్ చేసింది. తన ఫ్రెండ్ విదిషాతో సినిమాకు వెళ్లాలనుందని టికెట్స్ కావాలని చెప్పింది. సరేనన్న రాహుల్ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశాడు. రాహుల్ కు అబద్ధం చెప్పిన ప్రత్యూష గోవర్ధన్ తో సినిమాకెళ్ళింది.
గోవర్ధన్ కన్నింగ్ ప్లాన్ ను పక్కాగా అమలు చేసింది ప్రత్యూష. ఫేస్బుక్ పేజ్ ను తన అందచందాలతో నింపేసి జిల్లాలోని పోలీసులు తన వైపు తిప్పుకుంది. ఆమె పంపిన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లను చాలా మంది పోలీసులు ఓకే చేశారు. వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. లేనిపోని అబద్ధాలు చెప్పి డబ్బులు గుంజింది. ఆరోగ్యం బాగేలేదని ఓసారి, ఫ్రెండ్ హాస్పిటల్లో ఉందని మరోసారి, ఇంట్లో వాళ్లకు అవసరమని ఇంకోసారి, ఇలా చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా నాటకాలాడింది. ఎంతైనా సొంత డిపార్ట్మెంట్ లో పనిచేసే అమ్మాయి కావడంతో అడగ్గానే పోలీసులు డబ్బులిచ్చారు. ఫలితంగా 3 నెలల్లోనే 10 లక్షల దాకా లాగేసింది. ప్రత్యూష ప్లాన్స్ పోలీసులతోనే ఆగిపోలేదు. ఆమె ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మనసులో ఖచ్చితంగా అపరాధ భావం ఉంటుంది. అది ప్రశాంతంగా ఉండనివ్వదు. తప్పు చేస్తున్నారని పదే పదే గుర్తు చేస్తుంది. మరి ప్రత్యూష ఎందుకు ఇలా చేస్తోంది? ఎలాంటి జాలి దయ లేకుండా ఎందుకు లక్షలు లాగేస్తోంది? ఓ రోజు ప్రత్యూషకు దుబాయ్లోని విష్ణు నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ వచ్చింది. విష్ణు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది. అతనితో చాటింగ్ మొదలుపెట్టింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న విష్ణుకి ప్రత్యూషతో చాటింగ్ బాగా నచ్చింది. ఆమెతో ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేయాలనుకున్నాడు. తనకు మరో బకరా దొరికాడనుకున్న ప్రత్యూష ఎప్పుడైనా చాట్ చేయొచ్చని ఆఫర్ ఇచ్చింది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే సంవత్సరంలోపే మన టార్గెట్ చేరుకోవచ్చు. టార్గెట్ సంగతి ఏమో కానీ నాకు భయం వేస్తోంది. మనం పెట్టుకున్నది పోలీసులతో అయితే ఏంటి? మనం ఎవరో ఒకరిని టార్గెట్ చేయట్లేదు. అందరి దగ్గర తలాకాస తీసుకుంటున్నాం కాబట్టి అదేమంత ప్రాబ్లం కాదులే. విష్ణు సౌండ్ పార్టీ కావడంతో అతన్ని బుట్టలో వేసుకుంది ప్రత్యూష. విష్ణుకు తన ఫోటోలు పంపి ఐస్ చేసింది. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీతో చాట్ చేస్తుంటే ఈ ప్రపంచమే తెలియట్లేదు అని అతను అనేంత దాకా తీసుకొచ్చింది. విష్ణు లైన్లోకి వచ్చాడని డిసైడ్ అయిన ప్రత్యూష అతనికి మాయమాటలు చెప్పి ₹1,00,000 లాగేసింది. వారం రోజులు తిరిగి ఇస్తానంది. సడన్ గా ఎందుకు ఊరేళ్ళకి తప్పదా? నాకు మాత్రం ఇష్టమా? బట్ తప్పదు. 4 రోజుల్లో వచ్చేస్తాగా. నాకు అసలే రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి టైంలో నువ్వు పక్కన లేకపోతే ఎలా? నేను వెళుతుంది అమెరికానో ఆస్ట్రేలియానో కాదు కదా. ఏమైనా అయితే వెంటనే వచ్చేస్తాగా. ధైర్యంగా ఉండు. సరే సరే, త్వరగా వచ్చే. తన దగ్గర డబ్బు తీసుకుని 10 రోజులైనా చెల్లించకపోవడంతో విష్ణు రివర్స్ అయ్యాడు. వెంటనే మనీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అసలే గోవర్ధన్ లేక టెన్షన్ లో ఉన్న ప్రత్యూషకు ఏం చేయాలో అర్థం కాలేదు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసింది. చీటింగ్ అంటేనే చిరాకు పడే విష్ణు ప్రత్యూష తనకు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.
ఇండియా వచ్చి క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కు వెళ్లిన విష్ణు జరిగింది చెప్పాడు. ప్రత్యూష డీటెయిల్స్ తెలుసుకున్న ఆఫీసర్లు ఆమె ఫేస్బుక్ పేజీని చెక్ చేశారు. పోలీస్ రికార్డుల్లో ప్రత్యూష పేరుతో లేడీ కానిస్టేబుల్ ఎవరూ లేరన్న విషయం అర్థమైంది. లేడీ కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ అమాయకుల్ని వల్లో వేసుకుంటోందని గ్రహించిన ఆఫీసర్లు ప్రత్యూష మొబైల్ కు కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మొబైల్ నంబర్ అడ్రస్ ఆధారంగా ఆమె ఇంటికి వెళ్లారు. తాళమేసి ఉండడం చూసి ఎక్కడికో పారిపోయిందని అర్థమైంది. మీరు మనీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారా లేక క్యాష్ ఇచ్చారా? ఆమె అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశా. ప్రత్యూష బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయగా కొత్త విషయం తెలిసిందే. తన అకౌంట్ లోకి వస్తున్న డబ్బును ఆమె గోవర్ధన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తోంది. ఆఫీసర్లు గోవర్ధన్ అకౌంట్ ను చెక్ చేయగా అందులో 18 లక్షలు ఉన్నట్లు తెలిసిందే. ఆ అకౌంట్ ఆధారంగా గోవర్ధన్ అడ్రస్ తెలుసుకోగా అతడు వైజాగ్ లో ఉన్నట్లు అర్థమైంది. వైజాగ్ వెళ్లిన ఆఫీసర్లు గోవర్ధన్ ను పట్టుకున్నారు. అదే ఇంట్లో ప్రత్యూష కూడా ఉంది. చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు జనాన్ని చీట్ చేస్తున్నారు? ఏడాది కిందట మా నాన్నకు కిడ్నీ పాడైంది. ఆ టైంలో మా దగ్గర డబ్బు లేదు. నాన్నను కాపాడుకోలేకపోయాను. అప్పుడే అనుకున్నా ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని. ₹1 కోటి స్వచ్ఛంద సంస్థ పెట్టాలనుకున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నాం. ఏడ్చినట్టే ఉంది మీ ఆలోచన. మంచి పని చేయాలనుకోవడం తప్పు కాదు. అందుకెంచుకునే మార్గం కూడా మంచిగానే ఉండాలి. జనాన్ని చీట్ చేసి సేవ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర రికవరీ చేసిన మనీని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాం. తద్వారా మీకు శిక్ష తక్కువ పడుతుంది. రిలీజ్ అయ్యాక మంచి జాబ్స్ చేసుకోండి. ఐపీసీ సెక్షన్ 420 కింద వీళ్ళిద్దరికి కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇది ఓ లేడీ ఆమె లవర్ ఆడిన కన్నింగ్ డ్రామా. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లు, ఆన్లైన్ చాటింగ్స్ లో నిజాల కంటే మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరి ఉద్దేశాలు ఏవైనా అమాయకులు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సోషల్ సైట్లలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని ఈ కథ గుర్తు చేస్తోంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం.